నర్రా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, సీజేఐ ఇంట జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోడీ వెళ్లడం కొంత వివాదానికి దారితీసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వారింటికి రాజకీయ నాయకులు వెళ్లడం వల్ల కొంత ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 50 మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఆర్టికల్ 50లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్, మన రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ 3 వింగ్స్, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అదేవిధంగా లెజిస్లేషన్, ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటిది రాజ్యాంగ రూపకర్తల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం, లక్ష్యం. ఈ లక్ష్యాన్ని భారత రాజ్యాంగంలో ఎందుకు పొందుపరచాలనేటువంటి దానికి ఒక మూలం ఏంటంటే, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించడమే కాకుండా ఒక వ్యవస్థ మరొక వ్యవస్థని గౌరవించుకోవాలనేటువంటిది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవార్డ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చర్చకి ఒక ఫలప్రదం ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 5 అండ్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ 2 పార్టుల్లో కూడా యూనియన్ జ్యుడిషియరీ అదేవిధంగా స్టేట్ జ్యుడిషియరీ గురించి డిఫైన్ చేయడం, వాటికి ఉన్నటువంటి విధులు, వారు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలని భారత రాజ్యాంగం మనం దిశానిర్దేశం చేస్తుంది. మనం ఈ టాపిక్ని చర్చించుకునే ముందుగా భారత రాజ్యాంగంలో రాజ్యాంగకర్తలు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అసలు జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఎందుకు ఉండాలనేటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్లో ఇవి మనకి గ్రంథస్థమై ఉన్నాయి. ఎందుకంటే మన వ్యవస్థలో, మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ఉన్నటువంటి వింగ్స్ సక్రమంగా పనిచేయడంతో పాటుగా ఒకదానికొకటి సహకరించుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్, రెండోది ఒక దాని విషయంలో మరొకటి జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్. అంటే చిన్న పార్శ్వం ఇవ్వబడింది ఈ రెండింటికి కూడా. కాబట్టి ఈ రేఖామాత్రాన్ని మనం మర్చిపోకుండా ఉంటే మన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి అనేటువంటిది రాజ్యాంగకర్తల యొక్క ఆశయం. దాన్ని మనం అందరం అంగీకరించి ప్రమాణపూర్తిగా మనం అప్లై చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి లేదా తన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఆ విధంగా చేయవచ్చా లేదా అనేటువంటిది ఇది పెద్ద డిబేట్ అయిపోయింది సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి. మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఒక ప్రకటన చేసాం, ఒక జాతీయ ఆర్గనైజేషన్గా. ఏమని చెప్పామంటే, ప్రైవేటు కార్యకలాపాలకి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మొత్తం ఈ లెజిస్లేటివ్ వింగ్కి హెడ్గా, ఎగ్జిక్యూటివ్ వింగ్కి హెడ్గా ప్రధానమంత్రిగా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేసేటువంటి చట్టాలు లేదా వీళ్ళు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద రివ్యూ చేసేటువంటి అధికారం కేవలం జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఒక్కసారి ఎన్నికలు జరిగిన తర్వాత రీకాల్ సిస్టమ్ అనేటువంటి భారతదేశంలో లేనప్పుడు వారి యొక్క చర్యల్ని నియంత్రించడం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేటువంటి గురుతర బాధ్యత భారతదేశంలో మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్లో జ్యుడిషియరీకి అప్పచెప్పారు. అంత గురుతరమైనటువంటి బాధ్యత జ్యుడిషియరీకి ఉంది. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఎటువంటి రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించాలనేటువంటిది రాజ్యాంగం నిర్దేశిస్తాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటంటే, ఒక ఆయన గణపతి పూజోత్సవానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించవచ్చా లేదా ప్రధానమంత్రి గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరవచ్చా? ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదు. కొన్ని చర్చలు ఏం జరుగుతున్నాయి అంటే, రకరకాలుగా వెళ్తున్నారు కదా, రకరకాల పబ్లిక్ ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఎటువంటి మనం తప్పుని ఆపాదించాల్సిన పని లేదు. కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్, రెండోది ఒక ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి 2 వ్యక్తులు ప్రైవేట్గా కలయటం అనేటువంటిది మనకి ఒక ప్రిన్సిపల్ ఉంది. న్యాయం జరగటమే కాదు, న్యాయం జరుగుతున్నట్లు కూడా ప్రజలకి మనం తెలియజేయాలి, ఆ సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి న్యాయం జరగటమే కాకుండా న్యాయం జరుగుతున్నట్లు సందేశం అపియర్స్ టు బి డన్ అంటే జరుగుతున్నట్టు ఒక సందేశాన్ని ఇవ్వాలి.
జరుగుతున్నట్టు సందేశాన్ని ఇవ్వాలంటే ప్రైవేట్ కార్యక్రమాల్లోనో ఇంట్లో కార్యక్రమాల్లోనో వ్యక్తులుగా కలవటం ద్వారా అది ఒక డిస్కషన్ కి, ఒక అడ్వర్స్ డిస్కషన్ కి అవకాశం వస్తుంది. ఇది అదే ఒక పబ్లిక్ ఫంక్షన్ లో కలుస్తారు, లేకపోతే ఒక బార్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది, లేకపోతే ఇఫ్తార్ విందు కండక్ట్ చేస్తుంది, గణేష్ నిమజ్జనం జరుగుతుంది, లేదా గణేష్ పూజోత్సవం జరుగుతుంది, లేదా ఇంకా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అది వేరు. అది ఒక పబ్లిక్ ఫంక్షన్. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది అన్మాస్ గ్యాదర్ అవుతా ఉంటారు, అక్కడ అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఒక ప్రైవేటు వ్యవహారంలో ఈ విధంగా పాల్గొనడం అనేటువంటిది ఇది సముచితమైంది కాదు అని చెప్పేసి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గా భావిస్తా ఉన్నాం. ఆ విధంగా మా జాతీయ కమిటీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది.